Okay, let's address the real issue here. Someone is not living a healthy lifestyle. Excuse me, are you indirectly pointing at me? Indirectly, I'm being very direct. Wow, betrayal! On the stage, in front of everyone? Well, when someone survives on junk food and calls walking to the fridge and exercise, what do you expect? At least I'm walking. You just think about exercising. That is called mental fitness, okay? Before this turns into a full courtroom drama, let us introduce ourselves. I am Meher, the one who gives healthy advices. And I am Srujna, the one who listens and ignores it completely. So basically, A health advisor, and I'm professional excuse maker. and together we'll be Guiding you through this skit. But honestly, this argument is not just between us. It's something all of us go through every single day. Because we all know what is healthy. But we don't always choose it. And what happens when this continues? Our body starts reacting, And maybe even complaining. leading to one big question. Whose fault is it? Let's find out. Presenting before you, Tappu Evaridi, a Telugu play. మాకు న్యాయం కావాలి, we want justice. మాకు న్యాయం కావాలి, we want justice. మాకు న్యాయం కావాలి, we want justice. మాకు న్యాయం ఆగండి కావాలి. ఆగండి ఆగండి మిత్రులారా, న్యాయం ఇలా రోడ్ల మీద దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? బిగ్ బజార్లోనా, డిమార్ట్లోనా? ఏంటి జోకా? ఓకే, అసలు మీరు ఎవరో చెప్పండి. చూస్తే తెలియట్లేదా? నేను హార్ట్ని. నేను లంగ్స్ని. నేను లివర్ని. నేను బ్రెయిన్ని. గ్లాడ్ టు సీ యూ ఫ్రెండ్స్. న్యాయం కావాలంటున్నారు, దేనికట? మాకు అన్యాయం జరిగింది కాబట్టి. అన్యాయమా? మీకు అన్యాయం చేసింది ఎవరు? మాకే కాదు, తనకి తనే అన్యాయం చేసుకుంటున్నారు ఆ మహామనిషి. అంత ఫూల్స్ ఉంటారా? ఇంతకీ ఎవరతను? ఎవరు? మా ఓనర్. ఓనర్ అంటే? మా చేత సేవలు చేయించుకునేవాడు, మమ్మల్ని పోషించేవాడు. అంటే మీరు లేబరు, ఆయన ఓనరు. ఇది లేబర్ యాక్ట్ అన్నమాట. యాక్ట్లు సెక్షన్లు మాకు తెలియవు, కానీ మాకు న్యాయం కావాలంతే. మాకు న్యాయం కావాలంతే, మాకు న్యాయం కావాలంతే. ఓకే, మీకు న్యాయం కావాలంటే కోర్టుకు వెళ్ళాలి. మీ ఓనర్ వల్ల మీరు పడుతున్న ఇబ్బందుల్ని జడ్జి గారికి చెప్పుకుంటే ఆయనే మీకు న్యాయం జరిపిస్తారు. థ్యాంక్స్ అండి. ఆ కోట్ ఎక్కడో మీరే చూపించి పుణ్యం కట్టుకోండి. ప్లీజ్ అండి. రండి. ఇదిగో ఇదే కోర్టు, అదిగో ఆయనే న్యాయమూర్తి. ఈవిడ మీ ఓనర్ తరపున వాదించే డిఫెన్స్ లాయర్. మీ తరపున వాదించే అఫెన్స్ లాయర్ ఈయన. మిగతా వాళ్ళంతా కోర్టు స్టాఫ్. అవసరమైతే నేను మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటాను. లెట్ us స్టార్ట్ ద కోర్ట్. విచారణ మొదలవుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఆర్డర్ ఆర్డర్. కేసు వివరాలు చెప్పండి. ఈ నలుగురు కలిసి తమ యజమాని అశ్రద్ధ వల్ల రోగాలు పాలవుతున్నామని కేసు వేశారు. ముద్దాయి పేరు బద్దకాల భాస్కర్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. బద్దకాల భాస్కర్, బద్దకాల భాస్కర్, బద్దకాల భాస్కర్. వచ్చానండోయ్. మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరు? నేనే యువర్ ఆనర్. ఫిర్యాదుల తరపు లాయర్ ఎవరు? నేనే యువర్ ఆనర్. ఆర్గ్యుమెంట్స్ రెడీయా? రెడీ సార్. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. నౌ యు కెన్ ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్.
మీ పేరు? బడ్డకాల భాస్కర్ అండి. మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని నా క్లయింట్స్ మీ మీద కేసు ఫైల్ చేశారు. దానికి మీ సమాధానం? అన్ని అబద్ధాలు సార్. నేను పుట్టినప్పటి నుంచి వీళ్ళందరూ నాతోనే ఉన్నారు. నాకు చాకరీ చేసే వాటిని నేను ఎందుకు ఇబ్బంది పెడతాను సార్? పోనీ మీరు చేసే పనుల వల్ల ఏమైనా హాని జరుగుతుందేమో ఒక్కసారి ఆలోచించండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి చెయ్యని నేరాన్ని ఒప్పించాలని చూస్తున్నారు మన అఫెన్స్ లాయర్ గారు. ఎవరైనా తను కూర్చున్న చెట్టుని తానే నరికేసుకుంటారా? అది అతని ప్రమాదం అని అతను తెలీదా? హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోతాయని అందరికీ తెలుసు. అయినా హెల్మెట్ పెట్టుకుంటున్నారా? అలా అయ్యి ఉండొచ్చు కదా మేడం. ఉండొచ్చు, కావచ్చు. ఈ గాలి కబుర్లు వద్దు సార్. కోర్టు వారికి సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్. ఈ 4 అవయవాలు ఎలాంటి ప్రమాదంలో ఉన్నాయని తెలియజేసే ఎక్స్రేలు, స్కానింగ్ రిపోర్ట్లు, ఈసీజీ, ఇంకా డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి మేడం. కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు పిటిషనర్ని ఒక్కొక్కరిని పిలవండి. గుండె గుండె గుండె. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? గుండె మ్యామ్. కొందరు హృదయం అంటారు, కొందరు మనసు అంటారు. మీరేం చేస్తుంటారు? ధమనలు, సిరలు అనే రక్త నాళాల ద్వారా రక్తం నా దగ్గరికి వస్తుంది. ఫిల్టర్ చేసిన మంచి రక్తాన్ని భాస్కర్ గారు తల నుంచి కాలు వరకు నేనే సప్లై చేస్తాను. రక్తంలోని ఆక్సిజన్ పోషకాలను వివిధ కణజాలాలకు చేరవేస్తాను. రక్తపోటును నియంత్రిస్తాను. మీరు మీ యజమానిపై ఎందుకు కేసు వేశారు? ఆయన జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వలన, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక సోడియం వలన కొలెస్ట్రాల్ పెరిగి అధిక రక్తపోటు, తద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆయన చేసే స్మోకింగ్ వలన నేను బలహీనపడుతున్నాను. ఆయన జంక్ ఫుడ్ తింటున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు అనుకుందాం. వాటి వల్ల మీరు పడే బాధను అతను తెలియచేయాలి కదా. ఆ పని చేశాను. ఎలా? ఆయాసం, అలసట కలిగించాను. ఎడమ ఛాతీ వైపు నొప్పి, ఎడమ చెయ్య లాగడం చేశా. బట్ నో రెస్పాన్స్. భాస్కర్ గారు, విన్నారా మీ హృదయ వేదన? ఇవన్నీ గ్యాస్ పెయిన్ సిమ్టమ్స్ అనుకుని గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటూ లైట్ గా తీసుకున్నాను సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక్కడే భాస్కర్ గారిది తప్పని తెలుస్తుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ మాత్రం దానికి కేసు వేసేస్తారా? నేను ఇప్పుడు ఈ కేసు వేయకపోతే రేపు అతని ఫోటోకి దండ వేసేస్తారు. నిజమే కదా. ఓకే, నెక్స్ట్ ఎవరు? లివర్ లివర్ లివర్. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? ఇప్పుడే కదా సార్ పిలిచారు, మళ్ళీ అడుగుతారండి. నన్ను కలేమని కూడా అంటారు. ఇట్స్ కోర్ట్ ఫార్మాలిటీ. ఇంతకీ మీ ఆరోపణ ఏంటి? ఆయన బాడీకి నేను ఒక కెమికల్ ఫ్యాక్టరీనండి. రక్తంలోని విష పదార్థాలు తొలగిస్తాను, ఆహారంలో పోషకాలను శక్తిగా మారుస్తాను, రోగనిరోధక శక్తిని పెంచుతాను. ఏమన్నారు? రోగనిరోధక శక్తిని పెంచుతాను. రోగ నిరోధక శక్తిని పెంచుతానంటున్నావు, మరి మీ అందరికీ రోగాలు ఎందుకు వస్తున్నాయి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. రోగ నిరోధక శక్తిని పెంచే నా క్లయింట్కి హెపటైటిస్ అన్న వైరస్ అంటితే ఈ భాస్కర్ గారు నివారించకపోగా మద్యం సేవించడం, స్పైసీ ఫుడ్ తినడం, నొప్పి అనిపిస్తే పారాసిటమాల్, డైక్లోఫెనిక్ వేసి ఈ వ్యాధిని మరింత ముదిరిపోయేలా చేశాడు మేడం. ఆ విషయం నా క్లయింట్కి ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి యువర్ ఆనర్. మీ దగ్గర సమాధానం ఉందా? ఉంది యువర్ ఆనర్. అతనికి ఉబ్బరం వచ్చింది, గ్యాస్ వచ్చింది, కళ్ళు, మూత్రం, చర్మం అన్నీ పసుపు రంగులోకి మారినాయి.
వాళ్ళ భార్య చూసి ఏమైంది అని అడిగితే వేడి చేసింది అని దాటేశాడు సార్. భాస్కర్ గారు నిజమేనా? ఆకుపసలు వాడితే తగ్గిపోతుంది అని అందరూ చెప్తే అవే వాడాను సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నోటెడ్. తర్వాత ఎవరు? లంగ్స్ లంగ్స్ లంగ్స్. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. మీ పేరు? నన్ను లంగ్స్ అంటారు. నేను గుండెకు రెండు పక్కల ఉంటాను. మీరేం చేస్తూ ఉంటారు? రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించి ఆక్సిజన్ అందిస్తాను. రక్తపోటును నియంత్రిస్తాను. ఆయన మీకు చేసిన అన్యాయం ఏమిటి? నాకు లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే నా కర్మకులను వదిలేశాడు మ్యామ్ ఈ పెద్ద మనిషి. ఇవన్నీ నా మీద కుట్ర పన్నాయి సార్. ఒకసారిగా తిరగబడ్డాయి. కనిపించకుండా ఉన్న వీటి బాడీలు నాకు ఎలా తెలుస్తాయి సార్? తమరే ఆలోచించండి. ఎందుకు తెలియవు? ఊపిరాడడం కష్టమైందా? ఊపిరాడని దగ్గు వచ్చిందా? నాలుక పెదాలు నీలం రంగులోకి మారాయా? ఇన్ని జరిగినా నీ చేతిపకి ఆపావా? పైగా పాల్పరాగ్ ఒకటి. సిగ్గేయడం లేదా? ఆర్డర్ ఆర్డర్. కోర్టు పరిమితి దాటకూడదు. సారీ సార్, నా క్లయింట్ల ఆవేదనను సహృదయంతో అర్థం చేసుకోండి మై లార్డ్. ఈ లక్షణాలు చూసి ఆయన ఏం చేశాడో మీరే అడగండి. ఈ లక్షణాలు చూసి మీరేమనుకున్నారు? ఎవరో చాటబడి చేశారని అనుకుని బూట వైద్యుడి దగ్గరకు వెళ్ళి తావేడు కట్టించుకున్నాను సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నోటెడ్. నెక్స్ట్. మెదడు. మీరు వెళ్ళి ఆ బోన్లో నిలబడండి. నేను చెప్పినట్టు చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. నా పేరు మెదడు సార్. భాస్కర్ గారి అన్ని అవయవాలకు చేయాల్సిన పనులు ఆర్డర్స్ ఇచ్చి చేయిస్తూ ఉంటాను. కానీ నన్ను ఈయన చాలా ఒత్తిడికి గురి చేశారు. ఏ పార్ట్ ఏం చేయాలన్నా ఆర్డర్స్ ఇచ్చేది నువ్వేనని స్వయంగా నువ్వే చెప్తున్నావు. దేని గురించి నీకు ఒత్తిడి? ఆదేశించేది నేనే. ఆయన రీల్స్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇంకా అనేక విషయాలలో 24 గంటలు ఫోన్ చూస్తూనే ఉంటాడు సార్. సరైన విశ్రాంతి, నిద్ర లేక నా మెదడు మొద్దు బారిపోయేలా చేశాడు సార్. నేటి కాలంలో ఈ సమస్య అతి సాధారణం అయిపోయింది. ఇంతవరకు నా క్లయింట్ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్లు విన్నారు. దయచేసి నా క్లయింట్స్ కు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్లీజ్ సేవ్ us సార్. కోర్టులో పాత కేసులే బ్యాలెన్స్ ఉండిపోయినాయి. మధ్యలో మీ డిస్టర్బెన్స్ ఏంటి? మాది వేరే కేసు కాదు సార్. ఇజ్ ఇట్? అవును సార్, మేము ఈ భాస్కర్ గారి కిడ్నీలా? మీరేం చేస్తారు? మేము బ్లడ్ క్లీన్ చేస్తాం, విష పదార్థాలను తొలగిస్తాం, బీపీ కంట్రోల్ చేస్తాం, రక్త కణాలు పెంచుతాం. మేము పని చేయకపోతే విష పదార్థాలు పేరుకుపోతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరియాను తొలగించకపోతే వాసన వస్తాం. ఇప్పుడు ఈ భాస్కర్ గారు ఏం చేయాలి? అధికంగా నీళ్లు తాగాలి, ప్రోటీన్లు సోడియంలు ఎక్కువ కాకుండా చూడాలి, ఇంకా డాక్టర్ ఇచ్చిన మందులు మానకూడదు. ఈ విషయంలో ఈ భాస్కర్ గారి మిగతా అవయవాలాగే మాకు న్యాయం జరిపించండి యువర్ ఆనర్. మీరు వెళ్ళండి, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. కంగారు పడకండి మిత్రులారా,
ఇది ఇజ్రాయెల్ దాడి కాదు, గ్యాస్ సిలిండర్ల గోలా కాదు. ఇది ఒక జన సునామీ. ఇదో సెన్సేషనల్ సిచ్యువేషన్. మానవ అవయవాలు మనిషి మీద తిరుగుబాటు చేసిన అపూర్వ సంఘటన. దీనికి ముగింపు ఏమి కానుందో అని ఈ జనం క్యూరియాసిటీ. తీర్పు కోసం ఎదురు చూసే జనసందోహపు కోలాహలం. జనం ఉంటే మీడియా రావడం సహజం. అదిగో అటు చూడండి, ఆ మీడియా సందడి. హలో ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ శ్రీనిధిని విత్ కెమెరామ్యాన్ గోపాల్. ఏ గోపాల్ ఎక్కడా? ఏ గోపాల్ ఇలారా. అక్కడ కవర్ చేయమన్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది తర్వాతలే కానీ కోర్టు ముందు జనాలు ఎక్కువ ఉన్నారు, ముందక్కడ కవర్ చేయి. అలాగే. చారిత్రాత్మక తీర్పు కోసం కోర్టు ముందు జనాన్ని చూసారా? వారు ఎవరి పక్షాన ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు కోర్టులో జరుగుతున్న కేసు గురించి మీకు తెలుసా? నేను ఎక్కడో విన్నానమ్మా. ఓకే, మరి ఈ తీర్పు మీరు ఎవరికి అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు? అవయవాలకా లేకపోతే ఆ అవయవాలు కలిగిన భాస్కర్ గారికా? ఎవరి గుణములు ఏమన్నా మానవు, చక్క చేయరాదు కుక్క తోక. ఎవరి కర్మ ఎలా ఉంటారో జరుగుతుందమ్మా. మనం ఏం చెప్తామా? ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఏదో పెద్దవారు, వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఎవరిని అడుగుదాం? అక్కడ ఒక స్టూడెంట్ వస్తున్నాడు, అతను అడుగుదాం. పద గోపాల్ రా. ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏ కేసు? బద్దకాల భాస్కర్ రావు గారి కేసు. ఓ ఆ కేసా? కాకిలా కలకాలం బతికే కంటే హంసల్లా 6 నెలలు బతికితే చాలని మా తాతగారు చెప్పారు. ఆరోగ్యం అంటూ నచ్చనివి తింటూ ఎక్కువ కాలం బ్రతికే కంటే జాయ్ఫుల్ గా నచ్చినవి తింటూ బ్రతకడమే లైఫ్. దట్స్ ఇట్. మీరేమంటారు? ఏంటమ్మా, మనం లైవ్ లో ఉన్నాం మేడం. మరి చెప్పవే. నేటి కాలంలో పిల్లలకి ఇంట్లో ఉన్నవేమీ నచ్చడం లేదు. ఏ రీల్ చూసినా, ఏ టీవీ చూసినా తిండి గురించి ఆటలు. అవి చూసి స్విగ్గీ అని జొమాటో అని విపరీతంగా తింటున్నారు. రోగాలు బాగా పడుతున్నారు. మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా, ఎక్కువ మంది అవయవాలకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం మీద శ్రీప్రకాష్ ఎనర్జీ వారు అవేర్నెస్ కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది కవర్ చేద్దాం. రా గోపాల్. Boys and girls, Sri Prakash reminds you to be cautious of your health. వంటి అమృతమురా, అది చిన్నోడికే బలమురా. అమ్మ వంటి అమృతమురా, అది చిన్నోడికే బలమురా. బయట తిండి మాయేమురా, అది తింటేనే బలహీనమురా. బయట తిండి మాయేనురా, అది తింటేనే బలహీనమురా. మూఢనమ్మకాలు నమ్మకురా, నీ ఇల్లు గుల్ల చేసుకోకురా. ఫోన్ స్క్రీన్స్ చూడకురా, నీ కళ్ళు పాడు చేసుకోకురా. జంక్ ఫుడ్ వద్దురా, జస్ట్ నువ్వు తింటురా. నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. జంక్ ఫుడ్ వద్దురా, జస్ట్ నువ్వు తింటురా. నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. అమ్మ వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. అమ్మ వంటే అమృతమురా, అది చిన్నోడికే బలమురా. బయట తిండి మాయేనురా, అది తింటేనే బలహీనమురా.
సోదరి చెరుపు చేతబడులు లేవవి. వాట్సాప్ ఫేస్బుక్ వద్దురా, అందరితో కలవడమే ముద్దురా. స్మోకింగ్ డ్రింకింగ్ వద్దురా, ఆరోగ్యమే మహాభాగ్యమురా. మనసు పెట్టి ఆలోచించురన్నో చిన్నన్న, నీ మేలు కోరి చెబుతున్నారన్నో చిన్నన్న. మనసు పెట్టి ఆలోచించురన్నో చిన్నన్న, నీ మేలు కోరి చెబుతున్నారన్నో చిన్నన్న. జంకు వద్దురా, జస్ట్ నువ్వు తింటురా, నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. జంకు వద్దురా, జస్ట్ నువ్వు తింటురా, నువ్వు నమ్మరా, అద్భుతాలు చేయరా. ఎదురు చూస్తున్న కోర్టు తీర్పు ఇప్పుడు వినబోతున్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట బద్దకాల భాస్కర్ అనే ఈ వ్యక్తి నేరాలు రుజువయ్యాయి. జంక్ ఫుడ్ల వల్ల, మూఢనమ్మకాల వల్ల, దురలవాట్ల వల్ల వచ్చిన అనర్థాలుగా గుర్తించడమైనది. వాటి పనిని అవి క్రమబద్ధంగా చేసుకుపోతున్నా ఈ అవాంతరాలతో అవయవాలు రోగాల పాలవుతున్నాయి. ఈయనకే కాకుండా ఇలాంటి తప్పులు చేసే వారందరికీ అర్ధాయుషును, అకాల మరణాన్ని శిక్షగా విధిస్తున్నాను. అలా కాకూడదనుకుంటే మంచి ఆహారపు అలవాట్లతో, చక్కని వ్యాయామంతో, మానసిక ప్రశాంతతతో జీవన విధానాన్ని కొనసాగిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలరని తీర్పునిస్తున్నాను. నౌ ద కోర్ట్ హ్యాస్ ఎండ్. ఈ సురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడదోయ్.